ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు? ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. మన లాస్ట్ వీడియోలో ఎవరికి ఎగ్ ఫ్రీజింగ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు అది ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. సో, అందరికీ ఒకలాగా ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఏజ్‌ని బట్టి. ఇప్పుడు ప్రీ ప్యూబర్టల్ అంటే వెరీ యంగ్ టీనేజర్ గర్ల్స్‌కైతే ఈ ఎగ్స్‌ని స్టిమ్యులేట్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళ ఓవరీలో టిష్యూనే తీసుకొని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. అదే అడల్ట్ గర్ల్స్ అనుకోండి, వీళ్ళ ఓవరీని స్టిమ్యులేట్ చేసి డామినెంట్ ఫాలికల్స్ ఏర్పడ్డాక సైడ్స్‌ని రిట్రీవ్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకి మ్యారేజ్ అయ్యిందా లేదా? సపోజ్ వీళ్ళకి మ్యారేజ్ అయ్యి వీళ్ళ హస్బెండ్ స్పెర్మ్స్ గనుక మనం ఆహ్, రిసీవ్ చేసుకుంటే, ఈ ఎగ్‌ని, స్పెర్మ్‌ని ఫ్యూజ్ చేసి ఎంబ్రియో కింద ఫార్మ్ చేసి, ఈ ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ ద లేడీ ఈస్ అన్‌మ్యారీడ్, ఆమె డామినెంట్ ఫాలికల్స్‌ని మాత్రమే మనం రిట్రీవ్ చేసుకొని, అవి oocytes లాగా ప్రిజర్వ్ చేయొచ్చు. ఫ్యూచర్‌లో తనకి మ్యారేజ్ అయ్యాక అగైన్ స్పెర్మ్స్ వచ్చిన తర్వాత దాన్ని ఎంబ్రియోస్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా స్టిమ్యులేట్ చేయడానికి టైం ఉన్న కేసెస్‌లో ఇలా ప్రొసీడ్ అవుతాం. కొన్ని కేసెస్‌లో లైక్ క్యాన్సర్స్ అవి ఉన్నప్పుడు మనకి ఇంత టైం కూడా దొరకదు. స్టిమ్యులేట్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి. సో, అట్లా టైం లేనప్పుడు ఏం చేస్తామంటే ఐవీఎం అంటే ఇమ్మెచ్యూర్ oocytes‌ని ఉన్న పళంగా వాటిని రిట్రీవ్ చేసుకొని, వాటిని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్‌లో వాటిని మెచ్యూర్ ఫాలికల్స్ కింద చేసుకొని వాటిని యూజ్ చేసుకోవడం అన్నమాట. సో, ఇలా ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని బట్టి పేషెంట్ ప్రొఫైల్‌ని బట్టి వీటిని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.